మత్తు వదలరా 2019లో కీరవాణి కుమారుడు శ్రీసింహ హీరోగా వచ్చిన ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. ఈ మూవీకి సీక్వెల్గా వచ్చిన మత్తు వదలరా 2 తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి షో నుంచే ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. శ్రీసింహ సత్య కామెడీ ఆడియన్స్కు బాగా కనెక్ట్ అయింది. అలాగే డైరెక్టర్ రితేష్ రాణా టేకింగ్ కూడా అద్భుతంగా ఉందంటున్నారు. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర తొలి రోజు మంచి వసూళ్లు సాధించింది. మరి రెండో రోజు వసూళ్లు వీకెండ్ ఏ విధంగా ఉన్నాయో అనలిస్ట్ రిపోర్ట్ బట్టి చూద్దాం. మత్తు వదలరా 2 సీక్వెల్ హైప్తో వచ్చి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది. రితేష్ రాణా డైరెక్షన్, శ్రీసింహ సత్య యాక్టింగ్కు మంచి మార్కులు పడ్డాయి. మరీ ముఖ్యంగా సత్య కామెడీకి ప్రేక్షకులు విపరీతంగా కనెక్ట్ అవుతున్నారు. ఈ మూవీ ఓవర్సీస్లో అడ్వాన్స్ బుకింగ్స్లో దుమ్ము దులిపేసింది. $150,000 మార్కు చేరుకుంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా అద్భుతంగా వచ్చాయి. తొలి రోజు ఊహించిన ఓపెనింగ్స్ రాబట్టింది ఈ సినిమా తొలి రోజు సుమారు 3 కోట్ల రేంజ్ వసూళ్లు సాధించినట్టు ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. ఇక వరల్డ్ వైడ్గా ఈ చిత్రం 4 కోట్ల రూపాయల వరకు తీసుకువచ్చింది. ఇక ఆఫ్లైన్ టికెట్ సేల్స్ కూడా అద్భుతంగా వచ్చాయి. చిన్న సినిమా అయినా ప్రపంచవ్యాప్తంగా ఈ రేంజ్ వసూళ్లు సాధించడం గొప్ప విషయం అంటున్నారు సినీ ట్రేడ్ పండితులు. ప్రస్తుతం థియేటర్ల దగ్గర పెద్ద చిత్రాలు కూడా లేకపోవడం, పైగా వీకెండ్ ఉండడంతో మూవీకి పాజిటివ్ టాక్ వచ్చింది. వసూళ్లు ఇంకా పెరిగే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఇక రెండో రోజు కూడా వసూళ్లు అద్భుతంగా ఉన్నాయి. దాదాపు ఆక్యుపెన్సీ 52% కనిపించింది. రెండో రోజు సుమారు 2.5 కోట్ల నుంచి 3 కోట్ల మధ్య కలెక్షన్స్ వచ్చి ఉంటాయంటున్నారు. వీకెండ్ సండే కావడంతో మరింత కలెక్షన్స్ పెరగవచ్చు అంటున్నారు అనలిస్టులు. ఇక స్టోరీ వైజ్ చూస్తే డెలివరీ ఏజెంట్స్ ఉద్యోగాలు పోవడంతో బాబు మోహన్, శ్రీసింహ, యేసు, సత్య ఎన్నో పాట్లు పడి హై ఎమర్జెన్సీ టీంలో స్పెషల్ ఏజెంట్స్గా చేరతారు. కిడ్నాప్ కేసులను ఛేదించి నిందితుల్ని పట్టుకోవడంలో ఆరితేరిపోతారు. ఆ క్రమంలో చేతివాటం ప్రదర్శిస్తూ కొద్ది మొత్తంలో డబ్బు తీసుకుంటారు. ఎవరికి అనుమానం రాకుండా జాగ్రత్త పడతారు. ఇలా కొంచెం సంపాదన ఎంతకాలం కొడితే కుంభస్థలాన్ని కొట్టాలని నిర్ణయానికి వస్తారు. ఆ సందర్భంగా ఓ కిడ్నాప్ కేసు వస్తుంది. 2 కోట్ల లావాదేవీలతో ముడిపడిన కేసు అది. ఆ కేసును ఛేదించి దాంతో సంబంధం ఉన్న 2 కోట్లు సొంతం చేసుకోవాలనే వ్యూహంతో రంగంలోకి వస్తారు. అనూహ్యంగా కిడ్నాప్కు గురైన యువతి వీళ్ల కారులోనే శవమై కనిపిస్తుంది. వీళ్లే కిడ్నాప్ చేశారనే రుజువుతో ఒక వీడియో కూడా బయటకు వస్తుంది. ఇంతకీ ఈ హత్య చేసింది ఎవరు? ఈ కేసు నుంచి బాబు మోహన్, యేసు ఎలా బయటపడ్డారు? డబ్బు సంపాదించాలనే వీళ్ల కోరిక నెరవేరిందా? ఈ కాన్సెప్ట్తో ఈ సినిమాని అద్భుతంగా తీసుకువెళ్లారు. రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శ్రీనివాసరాజు. జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు. ప్రేమ, పెళ్లి, విదేశీయానం, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, వాస్తు, దాంపత్య సమస్యలు, కుటుంబ కలహాలు, వ్యాపార సమస్యలు, ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును. మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురూజీని కాంటాక్ట్ అవ్వచ్చు. మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా? ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి. మీ సమస్యకు పరిష్కారం పొందండి. సెల్ నంబర్ 709888551111.